పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఏడు భయ ఏదైనా ఆలోచిస్తున్నారా? నాకు తెలిసిపోయిందిలే. ఈరోజు ఏంటి థర్స్డే, ఫస్ట్ సినిమా కూడా ఏం రిలీజ్ కాలేదు, వీడు వచ్చాడేంటి అని అనుకుంటున్నారా? నేను ఒకటి ఆలోచించా. సో ఏదో ఒక మంచి కంటెంట్ తోటి నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవడం కోసం ఏదో ఒక విధంగా మేము ముందుకు రావాలని గట్టిగా అనుకున్నాను. సో అందుకే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న భామా కలాపం 2 మన ప్రియమణి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను, మీ ముందుకు వచ్చాను. నా వీడియోస్ చూసి ఒకసారి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఖచ్చితంగా మీ సబ్స్క్రిప్షన్ అయితే నాకు అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఐ kindly request you please subscribe. ఒకసారి సలార్ వచ్చాడండి. సో ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకేమో కొత్త నోటిఫికేషన్స్, నాకేమో కొత్త ఎంకరేజ్మెంట్, రెండు ఒకేసారి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మన కంటెంట్లోకి వస్తే, సో ఆహాలో రీసెంట్గా స్ట్రీమింగ్ అవుతున్న భామా కలాపం 2 ప్రియమణి లీడ్ రోల్లో చేసింది. సో ఈ మూవీ గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆల్రెడీ భామా కలాపం ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వచ్చింది. సో ఈ భామా కలాపం ఫ్రాంచైజీలో సెకండ్ మూవీగా భామా కలాపం 2 అని మనకి స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు. సో ఆహాల్ అయితే ఈ స్ట్రీమింగ్ అనేది దుమ్ము రేపుతుంది, ఎందుకంటే స్ట్రీమింగ్ మినిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేబీ అది భామా కలాపం 2 మీద నమ్మకంతోనా లేదా ప్రియమణి మీద నమ్మకంతోనా అయితే కాదు, కానీ ఏదైనా సరే కంపల్సరీగా భామా కలాపం అనేది ఆహాలో భయంకరంగా స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ మినిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కూడా ఎవరైనా చూడకపోతే మాత్రం చూసేది. సో కమింగ్ టు మూవీ, మన మూవీకి వస్తే నాకైతే పర్లేదు అనిపిస్తుందండి. ఒకసారి చూడొచ్చు కంపల్సరీగా. అయితే భామా కలాపం 1తో కంపేర్ చేస్తే భామా కలాపం 2 అనేది కొంచెం తగ్గింది అనిపించిన, కొన్ని విషయాల్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అనిపించిన, బట్ ఫ్యామిలీతో కలిసి ఒకసారి అయితే మనం ఓటీటీలో ఈ మూవీ చూడొచ్చు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ పర్టికులర్గా అభిమన్యు. సో తనైతే ఈ ఫ్రాంచైజీలో పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు తీయడంలో తానైతే సక్సెస్ అయ్యాడు అనేది చెప్పొచ్చు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు, కానీ మేబీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఈ 2 పార్ట్లు సక్సెస్ అయినట్టే చెప్పాలి. సో ఇప్పుడు మనం ఈ స్టోరీ విషయానికి వస్తే, ప్రియమణి అండ్ మెయిన్గా శరణ్య ప్రదీప్, అదే ఈ మధ్య శరణ్య ప్రదీప్ చాలా ఫేమస్ అయింది ఒక సినిమాతోటి. సో మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ మూవీతోటి కొంచెం బాగా ఫేమస్ అయింది. తను బేసిక్గా మంచి యాక్టరే, కానీ ఈ అంబాజీపేటలో ఒక మంచి క్యారెక్టర్ పడ్డం వల్ల సో తను ఫేమస్ అయింది. సో ఆ తర్వాత వచ్చిన మూవీ కావడం వల్ల ఈ భామా కలాపం తన స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ మీద తను చూడగానే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ వస్తుంది. భామా కలాపం 1లో కూడా తను చాలా బాగా చేసింది కామెడీ టైమింగ్. దీంట్లో కూడా కామెడీ టైమింగ్, కామెడీ పర్పస్గా తీసుకుంటే మూవీలో కంపల్సరీగా శరణ్య ప్రదీప్ ఇస్ ద మెయిన్ చాయిస్. సో ఇలా మెయిన్ రోల్ చేసిన ప్రియమణి అండ్ శరణ్య ప్రదీప్ వీళ్ళ మీదే ఈ మూవీ నడుస్తుంది మ్యాక్సిమం. సో ఇక్కడ కొంచెం మన కంఫర్ట్ కోసం ఈ ప్రియమణి, శరణ్య ప్రదీప్ చెప్పుకోవడం కంటే నిజంగా వాళ్ళ ఆన్ స్క్రీన్ మీద వాళ్ళ నేమ్స్ ఇవి చెప్పుకుంటే మనకి కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రియమణి అనుపమ అనే క్యారెక్టర్ చేసిందండి. అండ్ ప్రియమణి ఇంట్లో పని మనిషిగా శరణ్య ప్రదీప్ శిల్ప అనే క్యారెక్టర్ చేసింది. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్ చుట్టే ఈ మూవీ మొత్తం జరుగుతుంది. అయితే కొంచెం జనరల్గా ఏంటంటే ఫ్రాంచైజీ, ఓటీటీ వచ్చే ఫ్రాంచైజీ అంటే ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధం ఉండదు. కానీ ఫార్చునేట్లీ ఈ మూవీలో ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ టు అభిమన్యు, ఎందుకంటే మనకు కూడా కొంచెం కంటిన్యూటీ ఉంటుంది. అది సపరేట్, ఇది సపరేట్ ఉంటే మనకు కొంచెం కంటిన్యూటీ మిస్ అవుతాం. ఇక్కడ మనకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఈ విషయంలో అభిమన్యుని మెచ్చుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అంటే కొంచెం ఫస్ట్ పార్ట్ మీద మనకు కొంచెం రిమెంబరెన్స్ ఉంటే, ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి. సో ఫస్ట్ పార్ట్ అందరికీ గుర్తుండకపోవచ్చు చూసిన వాళ్ళకి. సో ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఎందుకంటే అప్పుడప్పుడే వస్తుంది కాబట్టి అంత రేంజ్ అప్పుడు లేదు. ఇప్పుడు ఆహా అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ ఓటీటీ. సో కాబట్టి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరు చూడడానికి ఛాన్స్ ఉంది. సో మెయిన్గా ఈ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే
ప్రియమణి ఒక హౌస్ వైఫ్, అదే అనుపమ ఈజ్ ఎ హౌస్ వైఫ్ అండ్ తన కుకింగ్ ఛానల్ ఒకటి నడుపుతుందని. సో ఎందుకంటే తన కుకింగ్ బాగా వచ్చు. సో ఆ కుకింగ్ ఛానల్ బేస్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. సో అయితే తనకున్న పెద్ద యదోగుణం ఏంటంటే ఎప్పుడు పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుందాం అనే ఒక ఇంటెన్షన్ అండ్ ఆత్రం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆత్రంతోనే ఫస్ట్ పార్ట్లో ఒక పెద్ద క్రైమ్లో ఇరుక్కుంటుంది. సో ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడింది అనేది ఫస్ట్ పార్ట్. ఇద్దరు, తను తన పని మనిషి శిల్ప, ఇద్దరు ఆ క్రైమ్లో ఇరుక్కుంటారు. సో ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడింది అనేది ఫస్ట్ పార్ట్ స్టోరీ. నెక్స్ట్ ఈ క్రైమ్ నుంచి ఎలాగో బయటపడతారు ఫస్ట్ పార్ట్ ఎండింగ్కి. సో అలా బయటపడిన తర్వాత కంపల్సరీ ఇంత జరిగిన తర్వాత ఆ ఫ్లాట్స్ ఉండకూడదు, ఫ్లాట్స్ మారిపోవాలని వేరే ఫ్లాట్స్కి వెళ్ళిపోతారు. సో ఇలా వెళ్ళినప్పుడు తన హస్బెండ్ తన దగ్గర ఒక మాట తీసుకుంటాడు, ఇక మీట మాత్రం ఎటువంటి వేరే విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు, నాకు ఎటువంటి నెత్తి మీద ఎటువంటి పెంట తీసుకొచ్చి పెట్టద్దు అని తన దగ్గర ఒక ప్రామిస్ చేయించుకుంటాడు. తను కూడా సరే అలాగే ఉంటుంది. సో కొద్ది రోజులు తను కూడా కంపల్సరీగా మ్యాక్సిమం ట్రై చేస్తుంది, వేరే విషయాలు ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. దీన్ని మనకి చాలా క్లియర్గా సెకండ్ పార్ట్లో చూపించారు. అయితే తన యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ అవుతుంది అండ్ అదేవిధంగా తన కుకింగ్ కాంపిటీషన్కి ఒక సెలెక్ట్ అవుతుంది. నేషనల్ వైడ్లో జరిగే కుకింగ్ కాంపిటీషన్, అది హైదరాబాద్లో జరుగుతుంటుంది. సో హైదరాబాద్లో జరిగే కుకింగ్ కాంపిటీషన్కి టాప్ 10లో తను సెలెక్ట్ అవుతుంది. సో ఆ కాంపిటీషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీగా తను రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది అండ్ సెలెక్ట్ అవుతుంది. శరణ్య ప్రదీప్ను పార్ట్నర్ ఉంచుకుంటుంది. నాట్ ఓన్లీ దట్ కుకింగ్ పార్ట్నర్, యాక్చువల్గా తను ఒక హోటల్ పెట్టాలనుకుంటుంది. తనకున్న కుకింగ్ ఎబిలిటీస్ తోటి తన హోటల్ రన్ చేయాలని ఆలోచిస్తుంది. సరే హోటల్ పెడుతుంది, అది కూడా మంచిగా నడుస్తుంటుంది. సో తన ఫస్ట్ పార్ట్లో తన పని మనిషి ఉన్న శిల్పాకి ప్రమోషన్ ఇచ్చి పార్ట్నర్గా తెచ్చుకుంటుంది. సో హోటల్ అనేది చాలా స్మూత్గా నడుస్తుంటుంది, మంచిగా నడుస్తుంటుంది. అయితే ఈ మొత్తం టైంలో మనకి మైండ్లో రన్ అయ్యే ఒకే ఒక ఆలోచన ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా క్రైమ్లో ఇరుక్కుపోతున్నారు అనే మనకి నడుస్తుంటుంది. సో కంపల్సరీగా ఏదో క్రైమ్లో ఇరుక్కుంటారని ఫస్ట్ పార్ట్ చూసిన కంపల్సరీ క్లారిటీ ఉంటుంది. అది ఎప్పుడు అనేది మనకి ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో మనం అనుకున్నట్టుగానే వాళ్ళకి తెలియకుండానే అనుపమ ప్రమేయం లేకుండానే అనుపమ తెలియకుండానే ఒక డ్రగ్ మాఫియా ఇరుక్కుంటుంది. సో ఆ డ్రగ్ మాఫియా ఏంటి, ఆ డ్రగ్ మాఫియా నుంచి ఎలా బయటపడింది మళ్ళీ అనేది ఈ మొత్తం స్టోరీ. సో ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక కోడిగుడి చుట్టూ తిరుగుతుంది, సెకండ్ పార్ట్ ఏమో ఒక కోడి చుట్టే తిరుగుతుంది. సో ఫైనల్గా ఫస్ట్ పార్ట్ కోడిగుడ్డు, సెకండ్ పార్ట్ కోడి. సో నాకు తెలిసి అభిమన్యుకు చికెన్ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. సో కోడిగుడ్డు ఒకసారి పెట్టాడు, కోడి ఒకసారి పెట్టాడు. మేబీ థర్డ్ పార్ట్ వస్తే థర్డ్ పార్ట్కి ఏం పెడతాడు అనేది మనం చెప్పలేం. సో ఎనీవే, సో చూడడానికైతే మూవీ ఎగ్జిక్యూషన్ పరంగా అయితే చాలా బాగుంది, క్లియర్గా ఉంది. బట్ కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ ఎక్స్పెక్టేషన్ అయితే కొన్ని ఉండవు, కొన్ని ఓవర్గా అనిపిస్తాయి. సో అవి ఏంటనేది మనం ఒకసారి క్లియర్గా చూస్తున్నాం ఇప్పుడు. సో మెయిన్గా ఈ మూవీ పాజిటివ్ సైడ్కి వస్తాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఈజ్ ప్రియమణి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. షీ ఈస్ ద షో స్టీలర్, సింపుల్గా చెప్పాలంటే. సో వన్స్ అగైన్ తన యాక్టింగ్ ఎబిలిటీస్ని ప్రూవ్ చేసుకుంది. సో ఈ మూవీలో ఇంత ముందు కంటే ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందా అనిపించేటట్టు యాక్టింగ్ అయితే చేసింది. సో షీ ఈస్ ద ప్లస్ పాయింట్ టు ద మూవీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ శరణ్య ప్రదీప్ యాజ్ శిల్ప. సో మంచి కామెడీ టైమింగ్తో మనకు బాగా సీరియస్ నోట్లో పోతున్న ఒక మూవీ, మనం ఒక సీరియస్ ఫేస్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఒక చిన్న కామెడీ డైలాగ్ పనిచేసి మనకు కొంచెం రిలాక్స్ చేస్తుంది. సో కామెడీ టైమింగ్తో అదిరిపోయింది శిల్ప యాక్షన్, శరణ్య ప్రదీప్ యాక్షన్. అండ్ ఒక కామెడీ, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్కి ఉండాల్సిన కొన్ని సీన్స్ అండ్ హీస్ట్ ఎపిసోడ్స్ ఇవైతే కొన్ని బాగా వచ్చాయి, బాగున్నాయి సీన్స్. అండ్ ఈ పార్ట్లో మెయిన్గా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే సీరత్ కపూర్. సో సీరత్ కపూర్ అని మనం ఆల్రెడీ తెలుసు, షీఈస్ సో ఆల్రెడీ తను కొన్ని మూవీస్లో చేసింది. సో మన క్రైమ్ థ్రిల్లర్కి ఒక రొమాంటిక్ టచ్ కూడా డైరెక్టర్ యాడ్ చేశాడు. సో ఇది కూడా ఒక ప్లస్ అనే చెప్పుకోవాలి. కొంచెం మూవీలో అక్కడక్కడ కొంచెం రిలాక్స్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి నెగిటివ్స్. ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసి మనం కామెడీ ఇలాగే ఉంటుందేమో అనుకుని పోతే మాత్రం కంపల్సరీగా డిసప్పాయింట్ అవుతాం, అనుకొని చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం.
ఎందుకంటే కామెడీ కొంచెం తగ్గింది ఫస్ట్ పార్ట్తో కంపేర్. కాబట్టి ఈ మూవీ మీరు చూసేటప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ కామెడీ. నెక్స్ట్ సెకండ్ మైనస్, మెయిన్ మైనస్ అంటే ప్రియమణి తన పర్ఫార్మెన్స్లో బెస్ట్ ఇచ్చింది, ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొన్ని సీన్స్, కొన్ని తను వేసే స్కెచెస్, ఒక నార్మల్ హౌస్ వైఫ్, సాధారణంగా ఒక హోటల్ నడిపిన ఒక హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్ అమాయకంగా కనిపిస్తుంది అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇటువంటి హౌస్ వైఫ్ డ్రగ్ మాఫియాకి, నార్కోటిక్ డిపార్ట్మెంట్ చుక్కలు చూపిస్తుంది తన స్కెచ్ తోటి. ఇంత స్కెచ్లు వేయగలదు అనేది మనకు వచ్చే పెద్ద డౌట్. దీనికంటే ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే, ఔరా అనిపించే నమ్మశక్యంగా ఏంటంటే తన డ్రైవింగే తను అప్పుడప్పుడు నేర్చుకుంటుంది. ఈ ఎపిసోడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో డ్రైవింగ్ నేర్చుకుంటుంది. సో అటువంటిది క్లైమాక్స్ పోర్షన్లో గన్నులతో ఒక ఆట ఆడుకుంటుంది. భయంకరంగా పర్ఫెక్ట్గా ఎక్స్పర్ట్స్ కూడా చేయడం అంత భయంకరంగా షూటింగ్ చేస్తుంది, పర్ఫెక్ట్ చేస్తుంది. సో మనకి చూస్తే నిజంగా నమ్మశక్యంగా ఉండదు, కొంచెం మనకి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎలా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో అది కొంచెం ఓవర్ అనిపించింది. నెక్స్ట్ క్లైమాక్స్ పోర్షన్ కొంచెం డల్గా ఉంది కంపేర్ విత్ ఫస్ట్ పార్ట్. క్లైమాక్స్ ఎందుకంటే అంత పెద్ద డ్రగ్ మాఫియా, నార్కోటిక్ డిపార్ట్మెంట్, ఇంతమందిని పెట్టుకొని కొంచెం క్లైమాక్స్ అనేది డల్గా అనిపిస్తుంది, అంత ఎఫెక్టివ్ వెళ్ళలేదు. అండ్ ఎనీవే ఓవరాల్గా అయితే మీ ఫ్యామిలీతో అంతా కూర్చొని హ్యాపీగా ఒకసారి మూవీ అయితే చూసేయచ్చు, నో ప్రాబ్లం ఇట్. సో అందుకని మీరు ఈ వీకెండ్ ఒకవేళ ఇంకా చూడకపోతే కంపల్సరీ ఈ వీకెండ్కి ఒక బెస్ట్ పిక్గా పెట్టుకోండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ ఫ్రాంచైజీలో పార్ట్ 3 కూడా వస్తుందండి. సో బీ రెడీ ఫర్ దట్ పార్ట్ 3. అండ్ దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ భామా కలాపం 2. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ.